మన భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ ఇతిహాసాలనే కాదు, మానవ నాగరికత పుట్టినప్పటి నుంచి జరిగిన అత్యంత ఘోరమైన యుద్ధం ఏదైనా ఉంది అంటే అది మహాభారత యుద్ధం. 18 అక్షౌహిణి సైన్యాలు, లక్షలాది మంది వీరుల నాశనం. అయితే ఒక్కటే ప్రశ్న ఇక్కడ అందరి మనసును తొలుస్తోంది. అసలు ఒక సామ్రాజ్యం కోసం ఒక కుటుంబం ఇలా ఎందుకు నాశనం అయింది? ఈ యుద్ధం ఒక్కసారిగా జరగలేదు. ఈ యుద్ధం వెనక ఒక అసూయ ఉంది, ఒక అధర్మం ఉంది. ఈ రోజు మనం మహాభారత యుద్ధం జరగడానికి గల ముఖ్యమైన 5 కారణాల గురించి తెలుసుకుందాం. మహాభారత యుద్ధం జరగడానికి గల మొదటి కారణం బాల్యంలోనే మొదలైన విషబీజం. పాండవులు 5 అన్నదమ్ములు, కౌరవులు 100 మంది. ఒకే రాజ్యం, ఒకే వంశం, ఒకే రక్తం. కానీ అందరిది ఒకే మనసు కాదు. బాల్యంలోనే అర్జునుడి ప్రతిభ, భీముడి బలం, ధర్మరాజు తెలివి చూసి కౌరవులు అసూయ చెందారు. అప్పుడే దుర్యోధనుడికి ఒక ఆలోచన వచ్చింది. పాండవులు ఉన్నంతకాలం నాకు రాజ్యం దక్కదు అని. అందుకే చిన్నతనంలోనే దుర్యోధనుడు భీముడికి విషం పెట్టించాడు. పాండవులను అడవిలోనే సజీవ దహనం చేయడానికి ప్రయత్నించాడు. ఇవన్నీ చూడగానే తెలుస్తుంది, యుద్ధం మొదట కురుక్షేత్రంలో కాదు, దుర్యోధనుడి మనసులో మొదలైంది అని. మహాభారత యుద్ధం జరగడానికి గల రెండవ కారణం అధర్మం పట్ల ధృతరాష్ట్రుడు వహించిన మౌనం. ధృతరాష్ట్రుడు రాజు, కానీ అతను ఒక అంధుడు. అతను కళ్ళతోనే అంధుడు కాదు, తన మనస్సుతో కూడా అంధుడే. తన కొడుకుల దౌర్జన్యాలను చూసి ఇది తప్పు అని చెప్పలేదు. తండ్రిగా ప్రేమించాడు, కానీ రాజుగా శిక్షించలేదు. ఫలితంగా అధర్మం పెరిగిపోయింది, అన్యాయం లవాటైపోయింది. దుర్యోధనుడు దేవుడిని లెక్క చేయనంత స్థాయికి చేరుకున్నాడు. ధృతరాష్ట్రుడు అధర్మం పట్ల వహించిన మౌనం వల్ల లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. అందుకే అంటారు, అధర్మం పట్ల మౌనం వహించడం కూడా ఒక రకమైన పాపమేది. మహాభారత యుద్ధం జరగడానికి గల మూడవ కారణం పాచికల ఆట. ఇది మహాభారతంలోనే అత్యంత విషాదకరమైన ఘట్టం. ధర్మరాజు ధర్మం తెలిసినవాడు. రాజులను ఆహ్వానించుకోవడం సరికాదు అనే భావనతో పాచికల ఆటతో ప్రమాదం ఉందని తెలిసి కూడా ఆహ్వానించాడు. అంతేకాదు, తను పాచికల ఆటను నియంత్రణ కోల్పోయాడు. తద్వారా మొట్టమొదటిగా తను తన ఆస్తులను కోల్పోయాడు, ఆ తర్వాత రాజ్యాన్ని కోల్పోయాడు, ఆ తర్వాత తన అన్నదమ్మును కూడా కోల్పోయాడు. చివరిగా తన భార్య అయిన ద్రౌపదిని కూడా కోల్పోయాడు. ఈ సంఘటన ద్రౌపదిని ఒక వస్తువులాగా సభలో అవమానించడం జరిగింది. ఇది కేవలం ద్రౌపదిని మాత్రమే అవమానించడం కాదు, మొత్తం స్త్రీ జాతిని అవమానించాడు. అందుకే ద్రౌపది శపించింది, ఈ సభలో నన్ను చూసి నవ్విన ప్రతి ఒక్కరూ యుద్ధ రంగంలో రక్తాన్ని చిందిస్తారు అని. అంతేకాదు, ఈ యొక్క సంఘటనతోనే యుద్ధం జరగడానికి దైవ నిర్ణయం కూడా జరిగింది. మహాభారత యుద్ధం జరగడానికి గల 4వ కారణం అరణ్యవాసం. సమస్య ఇక్కడితో ఆగిపోవాలి, కానీ 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం తర్వాత కూడా దుర్యోధనుడు ఒక్క అడుగు కూడా వెనక్కి. స్వయంగా శ్రీకృష్ణుడే వెళ్లి అడిగిన సూది మొన కూడా పట్టే స్థలాన్ని ఇవ్వను అని చెప్పాడు. ఇది ఒక అహంకారం, ఇది ఒక పిచ్చి గర్వం. అప్పుడే శ్రీకృష్ణుడు చెప్పాడు, నీ పతనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నావు అని. అంతేకాదు, ఈ సంఘటనతోనే శ్రీకృష్ణుడు కూడా యుద్ధం జరపడానికి నిశ్చయించుకున్నాడు. మహాభారత యుద్ధం జరగడానికి గల 5వ కారణం కర్ణుడు యుద్ధానికి మానసిక బలం. కర్ణుడు దుర్యోధనుడికి ఒక మంచి మిత్రుడు మాత్రమే కాదు, యుద్ధానికి ఆయుధం కూడా. పాండవులకు అర్జునుడు ఉన్నాడు, నాకు కర్ణుడు ఉన్నాడనే ధైర్యంతోనే దుర్యోధనుడు యుద్ధం చేశాడు. దుర్యోధనుడి అహంకారానికి కర్ణుడు బలయ్యాడు. కానీ కర్ణుడు తెలుసుకున్నాడు, నేను అధర్మం వైపు ఉన్నాను. కానీ మిత్రత్వం కోసం తను యుద్ధం చేశాడు. దీనితో కేవలం యుద్ధ రంగంలోనే కాదు, మనుషుల భావోద్వేగాల్లో కూడా యుద్ధం జరిగింది. మహాభారత యుద్ధం మనకు ఒక విషయాన్ని చెబుతుంది. అసూయ వంశాలను నాశనం చేస్తుంది. అహంకారం రాజుల్ని, వాళ్ళ రాజ్యాలని కొలుస్తుంది. అధర్మం పట్ల మౌనం వహించడం మహాపాపం అవుతుంది. చివరికి ధర్మమే గెలుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.